ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. మీనరాశి వారికి అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి. మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది అని చెప్పి ఆశావాదంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొందరు పనిగట్టుకొని మీ పైన కన్నేసి కొంత అప్పు ఇవ్వండి, 2 రోజుల తర్వాత తిరిగి ఇస్తాను, లేదా బంగారు ఆభరణాలు ఇవ్వండి, మీ వాహనాన్ని ఇవ్వండి, లేకపోతే మీరు నాకు ఈ సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని మొహమాట పెట్టి వారు ఆ పని చేయించుకొని వెళ్ళిపోగా అది తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని సమస్యలో నెట్టి వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శని యొక్క ప్రభావ సంచార స్థితి, శుక్రుడు సంచార స్థితులలో అంతా బాగుంటుంది, కానీ మీ చేతులలో ఏదీ ఉండదు. జరగాల్సినంత డ్యామేజ్ అంతా జరిగి అయ్యో రామా అని ఆలోచించే దానికన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏకాంతము, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధుత్వమని, మిత్రులని, స్నేహితులని, విందులని, వినోదాలని గొప్పలకు వెళ్ళి తిప్పలు తెచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.